అందరికీ నమస్కారం అండి. నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో వంటింట్లో యూజ్ చేసే 7 రకాల పౌడర్లు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. బయట మార్కెట్లో ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి పౌడర్స్ ప్రిపేర్ చేస్తారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో ఈ పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దారండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో వాటర్ వేసి అల్లాన్ని వేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననివ్వాలి. శుభ్రంగా వాష్ చేయాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పీలర్ సహాయంతో పైభాగాన్ని పీల్ చేయాలి. అన్నింటినీ మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని ఎండలో ఎండనివ్వాలి. రాత్రి వేళ ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. మరుసటి రోజు ఎండిన అల్లాన్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ను ఒక ప్లేట్లో వేసి పల్చగా పరిచి ఎండలో ఎండనివ్వాలి. మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు 3 నుండి 4 రోజుల వరకు బాగా ఎండనివ్వాలి. ఎండిన అల్లం పేస్ట్ను మరొకసారి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో జల్లించాలి. నేను ఇక్కడ జల్లించడం లేదు. ఇలా డైరెక్ట్గా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకునవచ్చు. ఈ పౌడర్ను అన్ని రకాల కర్రీస్లో యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ పుదీనా కట్టను ఒకటి తీసుకోవాలి. ఫ్రెష్ తీసుకోవాలి. పైన ఉన్న ఆకులను ఒక్కొక్కటి వేరు చేసి వాటర్ ఉన్న బౌల్లోకి వేయాలి. శుభ్రంగా వాష్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్ను ఎండలో బాగా ఎండనివ్వాలి. 3 లేదా 4 రోజులు మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు ఎండనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లించవచ్చు. చాట్ మసాలా మరియు పుదీనా రైస్ చేసేటప్పుడు ఈ పౌడర్ని యూజ్ చేయవచ్చు. ధనియాలు తీసుకొని ఒక ప్లేట్లో వేసి పల్చగా పరిచి ఎండలో ఒకరోజు ఎండనివ్వాలి. మరుసటి రోజు ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలను వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ధనియాల పౌడరు అన్ని రకాల కూరల్లోకి మరియు సాంబార్లోకి యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ జీలకర్ర తీసుకొని ఒక ప్లేట్లో వేసి పల్చగా పరిచి ఎండలో ఒక రోజల్లా ఎండనివ్వాలి. మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో జల్లించాలి. ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకునవచ్చు. ఈ జీలకర్ర పొడి కూరలో యూజ్ చేయవచ్చు. క్యారెట్ తీసుకొని టాపు బాటం కట్ చేసి పీలర్ సహాయంతో పీల్ చేయాలి. గ్రేటర్ సహాయంతో తురమాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎండలో 2 నుంచి 3 రోజుల వరకు ఎండనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండిన క్యారెట్ తురుమును వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ తురుమును మరొకసారి ప్లేట్లో తీసుకొని మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు 3 నుండి 4 రోజుల వరకు మరలా ఎండలో ఎండనివ్వాలి. ఈ తురుమును మరొకసారి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో జల్లించాలి. ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకునవచ్చు. న్యాచురల్ కలర్ కోసం ఈ పౌడర్ను యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ బీట్రూట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బీట్రూట్ని తీసుకొని పైన కింద కట్ చేసి పీలర్ సహాయంతో మొత్తం పీల్ చేయాలి. గ్రేటర్ సహాయంతో తురమాలి. తురిమిన తురుమును ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో 3 నుంచి 4 రోజుల వరకు బాగా ఎండనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండిన బీట్రూట్ తురుమును వేసి మెత్తగా మిక్సీ పెట్టాలి. వచ్చిన పేస్ట్ను మరొకసారి ఒక ప్లేట్లో వేసి 3 నుంచి 4 రోజుల వరకు మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు బాగా ఎండనివ్వాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో జల్లించాలి. న్యాచురల్ కలర్గా ఈ బీట్రూట్ పౌడర్ని యూజ్ చేయవచ్చు. నేను ఇక్కడ ఏ పౌడర్ను జల్లించడం లేదు. నెక్స్ట్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను పునాస్ మామిడి తీసుకున్నాను. పీలర్ సహాయంతో పీల్ చేయాలి. గ్రేటర్ సహాయంతో తురమాలి. తురిమిన మామిడికాయ తురుమును ఒక ప్లేట్లో తీసుకొని పల్చగా పరిచి 3 నుండి 4 రోజుల వరకు ఎండలో ఎండనివ్వాలి. చిన్న ముక్కలకు కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. వచ్చిన పౌడర్ను మరొకసారి ప్లేట్లో పల్చగా పరిచి ఎండలో 3 నుంచి 4 వరకు మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు బాగా ఎండనిచ్చి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో బాగా మెత్తగా జల్లించాలి. చాట్ మసాలా వంటి వాటిల్లో ఈ ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేయవచ్చు. పులుపుదనం కోసం కూరల్లో కూడా లైట్గా యూజ్ చేయవచ్చు. పీలర్ సహాయంతో తీసిన పై భాగాన్ని వేస్ట్గా పడేయకుండా మొక్కలు ఉన్నట్లయితే ఎరువుగా యూజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.